హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ కిచెన్. ఈరోజైతే నేను మీ ముందుకి జొన్న పూరీలతో వచ్చేసానండి. ఈ జొన్న పూరీలు చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. మామూలు మన పూరీలాగే చాలా చక్కగా పొంగుతాయండి. అండ్ ఆయిల్ కూడా తక్కువే అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ ఈ జొన్న పూరీలో వేసే మసాలా అనేది ఇందులో ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుందండి. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇందుకోసం 1 కప్పు జొన్న పిండి తీసుకుంటే 3/4 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఈ రెండు ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులోనే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసేసుకోవాలి. ఈ నువ్వులు అయితే వేయించిన అవసరం లేదండి. సో ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలిపేసుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇంకా మసాలా కోసం 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి తీసుకొని ముందు ధనియాలు, జీలకర్ర ఇలా కచ్చాపచ్చగా వేసేసుకొని తర్వాత ఇందులోనే నేనైతే 1 వేసానండి పచ్చిమిర్చి, 2 అయినా వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి చూడండి అన్నీ ఇలా కచ్చాపచ్చగా దంచేసుకొని ఈ మిక్స్చర్ అంతా కూడా ఒకసారి పిండిలో కలిపేసుకోవాలండి. ఈ మిక్స్చర్ అయితే ఈ జొన్న పిండి పూరికి చాలా ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుందండి. సాల్ట్ ఈ టైంలోనే కొంచెం పిండి నోట్లో వేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా జొన్న పిండి కలిపేటప్పుడు వేనీళ్ళే వాడాలండి. ఎందుకంటే లేదంటే పిండి విరిగిపోతుంది అనమాట. మనం తట్టినప్పుడు అంతా వేనీళ్ళు వేసుకొని కలుపుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ వేనీళ్ళు వేసి కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎదర్ స్పూన్ కానీ లేదా కొంచెం గోరువెచ్చగా అయిన వెంటనే ఇలాగా మంచిగా చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలండి. పిండి అనేది మంచిగా ఇలాగా మరీ గట్టిగా ఉండకూడదు, మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత తీసి మరొకసారి పిండినంతా కూడా చక్కగా ఇలా బీట్ చేసుకోవాలండి. సో పిండి అంతా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మరొకసారి ఇలా చక్కగా బీట్ చేసుకొని ఇప్పుడు మీడియం సైజ్ బాల్స్ చేసేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో చేసుకోవాలండి బాల్స్. మన దగ్గర పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్లో అయినా చేసేసుకోవచ్చు, లేదా తట్టైనా చేసుకోవచ్చు. నేను 2 విధానాలు చూపిస్తానండి. పూరీ ప్రెస్ అయితే ఇదేనండి పూరీ ప్రెస్. ఇందులో 2 పాలిథిన్ కవర్స్ వేసుకొని కింద ఒకటి పైన ఒకటి ప్రతిదానికి పైన ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత ఇలా మన పూరీని పెట్టేసుకొని పూరీ బాల్ని దాని మీద అటు ఇటు ఆయిల్ అప్లై చేసుకొని ఈ పూరీ ప్రెస్ని మరీ గట్టిగా ఒత్తకూడదండి, స్లైట్గా అలా ఒత్తుకోవాలి. ఎందుకంటే పూరీ మరీ పల్చగా అయిపోతే పొంగదు. మళ్ళీ ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి పూరీలు, లేదంటే సరిగా పొంగవన్నమాట. అండ్ పూరీ పిండి కూడా కొంచెం మరీ పల్చగా ఉంటే పొంగవు. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. సో ఈ విధంగా ఈ జొన్న పూరీలు అనేటివి చేసుకోవచ్చండి. మనకు వేసుకున్న మసాలా ఉంది కదండి, అదైతే నిజంగా చాలా ఎక్స్ట్రా ఫ్లేవర్గా మంచి మసాలా పూరి తిన్న ఫీల్ వస్తుందండి. ప్రతి పూరి ఇలా పొంగుతూ చక్కగా చేసుకోవచ్చు. అండ్ మనం పసుపు వేసాం కదండి, అందుకని పూరీలు అనేటివి కలర్ఫుల్గా చాలా సూపర్గా ఉన్నాయి. పిల్లలైతే ఈజీగా తినేస్తారు. మనకు పూరీ ప్రెస్ కాకుండా ఒకవేళ మనము చేతితో తట్టి వేసుకోవాలనుకుంటే ఇలా చాపింగ్ ప్యాడ్కైనా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే పాలిథిన్ కవర్కైనా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేతితో తట్టేసుకుంటే చూడండి చాలా ఈజీగా పిండి అనేది విడొచ్చేస్తుంది. చూడండి ఈజీగా వచ్చేసింది. పిండి అయితే మరీ పల్చగా తట్టుకోకూడదండి, పల్చగా తట్టుకుంటే పొంగవు. తర్వాత ఇలాగే ఈ పూరి కూడా చక్కగా కాల్చేసుకోవడమేనండి. సో అన్ని ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. సో ఈ విధంగా జొన్న పూరీలు అయితే మనం రెడీ చేసేసుకోవచ్చండి, ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈ హెల్తీ రెసిపీని మీరు ఫ్యామిలీతో కలిసి తప్పకుండా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.